ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ భారతదేశముపు అత్యంత ప్రసిద్ధ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ గురించి. అతని అనుమానాస్పద మరణం వెనుక ఉన్న మిస్టరీ అతని దర్యాప్తు చేసిన చివరి కేసుతో ముడిపడి ఉంది. అసలా చీకటి రాత్రి ఏం జరిగింది? జూలై 7, 2016. ఈ తారీఖుని పారానార్మల్ ప్రపంచంలో ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ రోజే ఇండియాస్ మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ తన ఇంట్లోనే చనిపోయి కనపడ్డారు. ఈ ఒక్క సంఘటన లెక్కలేనన్ని ప్రశ్నలకి దారితీసింది. సరే, ముందుగా ఈ లెజెండ్ కథ ఎలా ముగిసిందో చూద్దాం. అసలు వేలాది కేసుల్ని చూసిన ఒక వ్యక్తిని ఏ శక్తి అంతలా భయపెట్టింది? 6,000 అక్షరాల 6,000కు పైగా. ఇది గౌరవ్ తివారీ తన కెరియర్లో దర్యాప్తు చేసిన పారానార్మల్ కేసుల సంఖ్య. ఇండియన్ పారానార్మల్ సొసైటీ స్థాపకుడుగా అతనికి అసమానమైన అనుభవం ఉంది. మరి ఇంత అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఏ శక్తి భయపెట్టగలదు చెప్పండి? అంతేకాదండోయ్, తన చివరి కేసుకు వెళ్లే కొద్ది గంటల ముందు గౌరవ్ తన టీంతో అన్న మాటలు వింటే మనకు షాక్ తగులుతుంది. ఒక నెగటివ్ ఎనర్జీ నా లోపల ఉంది, నేను ఓడిపోవడం కోసం అది వెయిట్ చేస్తోంది అని చెప్పాడు. బహుశా ఇది జరగబోయేదానికొక హెచ్చరిక కావచ్చు. సో ఇక్కడ మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, వేలాది కేసుల్ని పరిష్కరించిన గౌరవ్కి అతని చివరి కేసు ఎందుకు అంత భిన్నంగా, అంత ప్రమాదకరంగా అనిపించింది? అతన్ని అంతలా కుంగదీసిన విషయం ఏమై ఉంటుంది? సరే, ఇక కథలోకి వెళ్దాం. అతని చివరి ఇన్వెస్టిగేషన్కి దారితీసిన ఆ ఫోన్ కాల్ గురించి మాట్లాడుకుందాం. అంతా మొదలైంది ఒక్క ఫోన్ కాల్తోనే. ఢిల్లీ జనక్పురి. అక్కడ్నుంచి ఒక కుటుంబం సాయం కోసం ఫోన్ చేసింది. వాళ్ల కూతురు చాలా వింతగా ప్రవర్తిస్తోందని, అసలు మనిషిలా లేదని చెప్పారు. ఇది గౌరవ్ దృష్టిని వెంటనే ఆకర్షించింది. కానీ ఆ కేసుకు వెళ్లే ముందు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే గౌరవ్ పరిస్థితి అంత బాగాలేదు. అతను తీవ్రమైన డిప్రెషన్తో పోరాడుతున్నాడు. టీం వాళ్లంతా రెస్ట్ తీసుకో అని చెప్పినా లేదు, ఆ అమ్మాయికి సాయం చేయాలి అని తానే పర్సనల్గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బహుశా ఇదే అతన్ని మరింత బలహీనపరిచిందేమో. సరే, ఇప్పుడు సీన్ జనక్పురి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతుంది. గౌరవ్ అతని టీం అక్కడికి చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టారో లేదో అక్కడ ఏదో తేడాగా ఉందని వాళ్లకి వెంటనే అర్థమైపోయింది. వాళ్ళు బిల్డింగ్ దగ్గరికి వెళ్లేసరికే లోపల్నుంచి ఒక అమ్మాయి అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆ అరుపులు ఎంత గట్టిగా ఉన్నాయంటే చుట్టుపక్కల వాళ్లు భయంతో బిల్డింగ్ వదిలి బయటకు పారిపోతున్నారు. కానీ గౌరవ్ మాత్రం ధైర్యంగా లోపలికి వెళ్తున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. గౌరవ్ ఆ అమ్మాయి ఉన్న గదిలోకి అడుగుపెట్టగానే అంతసేపు భయంకరంగా అరుస్తున్న ఆ అమ్మాయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు, అతన్ని చూసి ఒక వింతైన చిరునవ్వు నవ్వింది. అచ్చం అతనెవరో తనకు ముందే తెలిసినట్టుగా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అంతా ప్రొసీజర్ ప్రకారమే. టీమ్ కెమెరాలు, ఈఎంఎఫ్ మీటర్లు అన్నీ సెట్ చేసింది. అపార్ట్మెంట్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. కానీ ఆ నిశ్శబ్దం ఎంతోసేపు లేదు. ఉన్నట్టుండి వాళ్ల ఎక్విప్మెంట్ అంతా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇవి మామూలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాదు. చూడండి, అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కెమెరా ఒక్కసారిగా ఫ్లాష్ అవ్వడం మొదలుపెట్టింది. ఈఎంఎఫ్ మీటర్ రీడింగ్స్ అయితే పూర్తిగా అదుపు తప్పాయి. కెమెరా ఫుటేజ్లో ఏవో నీడలాంటి ఆకారాలు కదులుతున్నాయి. ఇక ఒక టీం మెంబర్ అయితే గోడ వెనుక నుంచి ఒక దయ్యం లాంటి ముఖం తొంగి చూడటం చూశానని చెప్పడంతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో గౌరవ్కి అర్థమైంది. అందుకే ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. తను ఒక్కడే ఆ అమ్మాయి గదిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను లోపలికి వెళ్లగానే ఆ గదిలో ఉన్న ఆ శక్తి నేరుగా అతనితోనే మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ శక్తి ఏమందో తెలుసా? వచ్చావా? ఈ ఇంటి శాపాలన్నింటినీ నీతోనే మోసుకెళ్తావు. ఈరోజు నువ్వు ఇంకొక దాన్ని తీసుకువెళ్తావు. ఈ మాటలు వింటుంటే గౌరవ్కి ఆ శక్తికి మధ్య ఏదో పాత పరిచయం ఉన్నట్టు అనిపించడం లేదు. కానీ అన్నింటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే, ఆ మాటలు ఆ అమ్మాయి గొంతు నుంచి రావడం లేదని గౌరవ్ గ్రహించాడు. ఆ వాయిస్ తన వెనక నుంచి తన వీపుకే ఏదో అతుక్కునున్నట్టుగా వస్తోందని అతనికి అనిపించింది. అంటే ఆ నెగటివ్ ఎనర్జీ కేవలం ఆ గదిలో లేదు, అది అతనితోలే ఉంది. సరే, దర్యాప్తు పూర్తయింది. కానీ దాని ప్రభావం గౌరవ్పై ఎలా పడింది? ఆ ఒక్క రాత్రి అతన్ని ఎలా మార్చేసింది? ఇప్పుడు చూద్దాం. గౌరవ్ ఇన్వెస్టిగేషన్స్లో ఒక వింతైన, చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన అలవాటుండేది. ప్రతి కేసు అయిపోయాక అక్కడ మిగిలిపోయిన ఆత్మల్ని ఈ ప్లేస్ వదిలేసి నాతో రండి అని ఇన్వైట్ చేసేవాడు.
ఎందుకిలా చేసేవాడో అతని టీంకి కూడా ఎప్పుడూ పూర్తిగా అర్థం కాలేదు. ఆ రాత్రి దాదాపు 1:30కి ఇంటికి తిరిగొచ్చిన గౌరవ్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అతను తన భార్యతో ఏమన్నాడో తెలుసా? ఆ శాపాలన్నీ తిరిగి వచ్చేశాయి. అవి నేను చచ్చిపోవడం చూడాలనుకుంటున్నాయి. అంటే ఆ కేసుకు తన చావు భయానికి డైరెక్ట్ లింక్ ఉందని అతనే చెప్పాడు. అంత దారుణమైన దర్యాప్తు జరిగిన మరుసటి రోజే గౌరవ్ తివారీ చనిపోయి కనపడ్డాడు. అతని మరణం వెనుకున్న మిస్టరీకి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అతని మరణం గురించి ముఖ్యంగా 2 థియరీలు వినిపిస్తాయి. ఒకటి అఫీషియల్ వర్షన్. దీని ప్రకారం అతను తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక రెండోది పారానార్మల్ థియరీ. అతని ఫాలోవర్స్ నమ్మేది జనక్పురి కేసులో ఎదురైన ఆ నెగటివ్ శక్తే అతని చావుకి కారణమని వాళ్ళు నమ్ముతున్నారు. అతని కుటుంబ సభ్యులు కూడా ఈ పారానార్మల్ థియరీ వైపే మొగ్గు చూపుతున్నారు. జనక్పురి కేసు తర్వాత అతను చాలా మారిపోయాడని, తీవ్రంగా కుంగిపోయాడని వాళ్ళు చెప్పారు. అంతేకాదు, గత కొన్ని నెలలుగా ఏదో ఒక చీకటి శక్తి తనను వెంటాడుతోందని గౌరవ్ తన భార్యతో చెప్పినట్లు ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది. సో చివరిగా చెప్పాలంటే ఈ మాటలు ఈ మిస్టరీని పెర్ఫెక్ట్గా చెప్తాయి. అతని మరణంతో ఆ రాత్రి ఏమి జరిగిందనే నిజం కూడా ఒక రహస్యంగా మారింది. గౌరవ్తో పాటే ఆ నిజం కూడా సమాధి అయిపోయింది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. జీవితాంతం మనం చీకటిని మన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉంటే చివరికి మనం దాన్ని కంట్రోల్ చేయగలమా, లేకపోతే అదే మనల్ని కంట్రోల్ చేస్తుందా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ దొరకదేమో.